హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మంచిది. ముందుగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీ అందరూ కూడా యేసుక్రీస్తు శుభనామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఇంకొకటి అందరికి सब लोगों को नए साल की शुभकामनाएं. ఇంకొక మాట చెప్పుకుందామా? ಎಲ್ಲರಿಗೂ ಹೊಸ ದಿವಸ ಹೊಸ ವರ್ಷದ శుభాశయాలు. 4 భాషలో మనం చెప్పుకుందాం, అవునా? రైట్. అందరికి కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ యొక్క దేవుడు మనందరం కూడా దీవించి నూతన సంవత్సరంలో మనకు గొప్ప ఆశీర్వాదాలతో దీవెనతో నింపి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునకు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో మరి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. యేసు ప్రభు పుట్టి ఇప్పటికి మొన్న మనం క్రిస్మస్ చేసుకున్నాం కదా 25వ తారీఖున. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? కరెక్ట్ గా 8 రోజులు. ఓకేనా? సో 8వ రోజున క్లియర్ గా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, శిశువునకు ఏం చేయాలట? సున్నతి చేయాలట. మరి ఆ కాలంలో యూదుల ఆచార ప్రకారంగా వారు ప్రభువునకు ప్రతిష్ఠ చేయాలట, దేవునికి ప్రతిష్ఠ చేయాలట. ఎవరిని చేయాలట? ఎవరి కుటుంబంలో అయితే మగ పిల్లవాడు పుడతాడో తొలి చూపు ఏమంటదా? తొలిచూలు మగపిల్లగా, తొలిచూలు మగబిడ్డగా పుట్టిన వారిని ప్రతిష్ఠ చేయాలట. మరి యేసు ప్రభువు కూడా మొట్టమొదటిగా మరియ గర్భాన పుట్టాడు కాబట్టి అది పరిశుద్ధాత్మ వలన కలిగినప్పటికీ కూడా పురుషుల ప్రమేయం లేకుండా దేవుని ఆత్మ చేత గర్భవతి అయినప్పటికీ కూడా మరి యేసు ప్రభువు వారిను ప్రథమ సంతానంగా వారు ఎంచుకొని, ఎందుకంటే ఇదంతా కూడా ముందుగానే వాక్యంలో చెప్పబడతా ఉంది. ప్రవక్తల ద్వారా ప్రవచించేటటువంటి వాక్యము ఇది నెరవేర్చబడడానికి యేసు ప్రభువు వారిని మరి ప్రతిష్ఠించి మరి సున్నతి చేసిన ఆ సందర్భం 8వ రోజు. మరి ఆయన గర్భమందు పడక మునుపు ఎవరు పెట్టారంట పేరు యేసు ప్రభుకి? దేవుని దూత మరియ దగ్గరకు వచ్చి గబ్రియల్ దూత చెప్తా ఉంది, నువ్వు గర్భవతి అవుతావమ్మా, కుమారుని కంటావు, కన్నిన తర్వాత ఆయనకు యేసు అని పేరు పెడతావని దేవుని దూత ముందుగానే పరలోకంలో ఆ పేరు రిజిస్టర్ చేయించుకొని, ఈ పేరు ఎవరికి ఉండకూడదు, ఈ పేరులో ఉన్న అర్థము ఇంకెవరికి లేదు, ఆయనే మరి లోక రక్షకుడిగా అభిషక్తుడిగా ఆయన ఈ భూలోకానికి రావాలా, అది పేరు అన్ని నామముల కన్నా పైనామమైన యేసు పేరుతో మరి పిలవాలా, మీరు ఆ పేరే పెట్టాలని చెప్పి దేవుని దూత చేత వాళ్ళు ఆజ్ఞ పొందుకున్నారు. అందుకనే యేసు ప్రభుకి ఆ పేరు పెట్టడం జరిగింది. ఏం చేయాలంట? మొట్టమొదటిగా ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలంట. ప్రతిష్ఠ చేయబడిన వారు ఏమవుతారు అంటే దేవుని యొక్క సన్నిధిలో భక్తి పరులుగా పెరుగుతూ వారు దేవుని సన్నిధిలో కనిపెడుతూ దేవుని యొక్క మరి ఆశీస్సులను, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటూ ముందు కొనసాగుతారు. తర్వాత నూతన సృష్టిగా మార్చబడతారు. ఎందుకు అంటే కొత్తగా పుట్టాడు కదా, అప్పుడే మరి ఎలా మారతారంటే పెరిగిన తర్వాత, అప్పుడు పుట్టిన వెంటనే కాదు, ఈ సమాజంలో పెరుగుతున్నప్పటి నుంచి, ఈ సమాజంలో పెరుగుతున్న దగ్గర నుంచి పెరిగి పెద్దవాడే బుద్ధి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు లేదా ఒక 17 సంవత్సరాలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు
మారుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. వారికి మనం ఎంత చెప్పినా వినని పరిస్థితుల్లో ఉంటారు ఈ లోకంలో ప్రజలు. కానీ వాక్యం ఏం చెప్తుందంట, నువ్వు వాక్యం అందు పెంచాలా, దేవుని ప్రతిష్ఠ చేయాలా అంటే వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక క్రమమైన పద్ధతిలో పెంచాలి, వాళ్ళకి అదే బోధించాలి. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడవు, నువ్వు దేవునికి ప్రతిష్ఠ చేయబడినవాడవు, నీవు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఏది నువ్వు అపవిత్రంగా చేయకూడదు అని చేశాడు. ఇది ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అలాగా పుట్టుకతోనే నాజీరు చేయబడిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు కదా. ఎవరు వాళ్ళు? సంసోను. అతను కూడా అంతే. ఆమె కూడా చెప్పారు, అమ్మా నువ్వు కుమారుని కంటావు. అది ఎలాంటి వయసులో కంటారట వాళ్ళు? చాలా వాళ్ళు వృద్ధాపం ఉంది కదా, వృద్ధులే కాదు, వృద్ధులే ఒక రకంగా చెప్పాలి. కానీ ఆమెకి ఏం చెప్పింది, అది ఏం చెప్పారు అంటే దేవుడితో కనిపించి ప్రత్యక్షమై నువ్వు కుమారుని కంటావు, అయితే ఆ పిల్లవాడు నీ గర్భంలో ఉన్నప్పుడు తర్వాత అయినా కానీ మద్యం ఉండకూడదు, ద్రాక్షరసం తాగకూడదు, ఏది ఉండకూడదు. పుట్టిన దగ్గర నుంచి దేవునికి నాజీరు చేయబడి అతను పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఎప్పుడు కోల్పోయాడు తన పవిత్రతను అంటే ఒక సమయంలో కోల్పోవలసిన పరిస్థితి రానే వచ్చింది. ఎందుకు? దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డాడు కదా, పవిత్రంగా ఉన్నాడు కదా, తన యొక్క పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకున్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా న్యాయపతిగా ఉన్నాడు కదా. అయినప్పటికీ కూడా మరి ఒక స్త్రీ ద్వారా అతను సహనాన్ని కోల్పోయి తన అనుకున్నది జరగకపోవడం వల్ల, లేకపోతే ఆ విసిగించడం వల్ల విసిగి వేసరిపోయిన అతను తనకు పరిశుద్ధతకు దేవునికి తనకున్న ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని, ఆ సీక్రెట్ ని చెప్పేశాడు. అది వెళ్ళిపోయింది. దాని ద్వారా ఏం కోల్పోయాడైనా అంటే నిజంగా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. తద్వారా ఆయన పొందుకున్న శ్రమ, కళ్ళు పీకేశారు, ఆయన తిరుగులతో భయంకరంగా తిప్పాలని తిరుగుడు విసిరే ఒక పనివాడిగా చేసేశారు, కాలు చేతులు కట్టేశారు, భయంకరంగా హింస పెట్టి మరి అలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో చెప్పవలసిన అనుకున్న మాటని, దేవునికి నువ్వు దూరంగా అయిపోతే, ఒకసారి నువ్వు ప్రతిష్ఠ చేయబడిన తర్వాత, దేవుని కుమారుగా దేవుని కుమార్తెగా నువ్వు పిలవబడిన తర్వాత దేవుని సన్నిధిలో అంటు పెట్టుకుని ఉండాలి. ఎవరో నిన్ను వచ్చి హింసించారనో, ఎవరు నిన్ను వచ్చి శోధించారనో, ఎవరు నిన్ను వచ్చి విసిగించారనో, వేసారింపు చేశారనో, నీకున్న పవిత్రతను నువ్వు పోగొట్టుకుంటే దాని యొక్క పర్యావసానం సంశోధన చెందినట్టే జరుగుతుంది. ప్రేమ బిడ్డలారా, అందుకే దేవుడు నేను ఒక మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట మనము చూడవచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఎవడైనను క్రీస్తునందున్న యెడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవైనవి. Therefore, if anyone is in Christ, the new creation has come, the old has gone, the new is here. కాగా ఎవరైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవైనవి. ఎందుకు క్రొత్త అవుతాయి, ఎందుకు పాతవి గతిస్తాయి అంటే, మరి దేవునిలో నువ్వు అంటు కట్టబడినప్పుడు, దేవుడు నువ్వు ఆనుకొని ఉన్నప్పుడు, ఎవడైనా క్రీస్తునందున్న యెడల అంటే దాని అర్థం ఏంటి? నువ్వు క్రీస్తులో మమేకమయ్యాలి. ఎందుకంటే ఆయనే తనకు తానుగా భూమి మీదకి దిగివచ్చి తన మహిమను వదిలిపెట్టి రిక్తుడిగా చేసుకుని నీలో కలవాలని, నీతో ఉండాలని ఆయన వచ్చినప్పుడు, మరి నువ్వు ఆయనతో కలిసి నువ్వు ఆయనలో కలవలేవా? కలవాలి. నువ్వు కలవలేకపోతున్నావు కాబట్టి దేవుడు దాన్ని కూడా అడ్వాన్స్ గా చేశాడు. తన రక్తము కాచి ఆ రక్తముతో నిన్ను తనలో కలిపేసుకున్నాడు. హల్లెలూయా. ఆ రక్తంలో నిన్ను కొనుక్కున్నాడు, తనలో కలిపేసుకున్నాడు. నువ్వు రావట్లేదు, నువ్వు ఎంతకాలం రాలేక నిన్ను అడ్డగిస్తున్న వారు నిన్ను బాధ పెడుతూ తనకున్న ఆ సంబంధాన్ని దూరం చేస్తున్నారని చెప్పి దేవుడే తన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా నిబంధన చేసి నిన్ను రక్త సంబంధిగా చేసినాడు. హల్లెలూయా. దేవుడే నిన్ను నన్ను రక్త సంబంధిగా చేసినాడు. ఇప్పుడు దేవుడు మన రక్తమేనా? మన రక్త సంబంధేనా? మనకి ఎవరు ఆయన? ఫస్ట్ దేవుడు, తర్వాత
స్నేహితుడిగా మారాడు, ఆ తర్వాత సహచరుడిగా మారాడు, ఆ తర్వాత తండ్రిగా, ఇంకా ఏ సందర్భంలో ఏ విధంగా మారాలో ఆ విధంగా మారుతూ తన యొక్క స్వభావాన్ని నీ కోసం మార్చుకుంటున్నాడు. తను ఏమి చేయాలో అది నీకు అనుకూలంగా చేస్తున్నాడు. అంత మాత్రాన నువ్వు మరి దేవుణ్ణి బాధ పెడితే, నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే దేవుడు ఒప్పుకునేవాడు కాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడలా అంటే అలా ఉండాలి. అంటే ఏ విధంగా ఉండాలా? మొట్టమొదటిగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ భక్తి మార్గాన్ని వదిలిపెట్టకూడదు. నువ్వు పెరుగుతున్న వాతావరణం ఎలాంటిదో నువ్వు చూసుకోవాలా. ఒకవేళ నువ్వు చెడ్డ వాతావరణం పెరిగితే మంచి వాతావరణం రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒత్తిడి చేసిన తర్వాత కూడా నువ్వు ఆ మంచి వాతావరణంలో రాకపోతే దాని యొక్క పర్యావసనం చాలా తీవ్రంగా ఉంటుంది. తర్వాత నీ యొక్క క్రమమైన జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా మార్చుకోవాలి. ఉదయాన్నే లేచినప్పుడు ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఇంతకుముందు నేర్పించేవాడు తల్లిదండ్రులు. స్టార్టింగ్ లో విశ్వాసంలోకి వచ్చినప్పుడు, భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నప్పుడు అందరూ చెప్పేవాళ్ళు, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి, బైబిల్ చదువు, ఒక పాట పాడు, దేవుని సన్నిధిలో పని చేయి, ఇలా చేయి, అలా చేయాలని ప్రతిదీ క్రమంగా నేర్పించేవారు. కానీ ఈరోజు తగ్గిపోయినాయి అలాంటివన్నీ కూడా. నూతన సృష్టిగా మార్చబడడం అంటే నువ్వు అసలు వేరే దాని వైపు చూడకోకుండా, నీ సృష్టికర్తను మరవకుండా ఆ సృష్టికర్త వైపే ఉండు, ఆ సృష్టికర్తలోనే ఉంటూ మరి నీలో దాగి ఉన్న నిజమైన భక్తిని, విశ్వాసాన్ని నీలో దాచుకోకుండా అనేకులకు చెప్పి ఆ సృష్టికర్త అయిన దేవునిలో నువ్వు ఎలాగైతే నూతన సృష్టిగా మార్చబడ్డావో అనేక నూతన సృష్టిగా మార్చబడి నువ్వు ప్రయాసపడితేనే నువ్వు నూతన సృష్టిగా మార్చబడినట్లయితే. హల్లెలూయా. అలా కాకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు పొందుకున్న ఆశీర్వాదం, నువ్వు పొందుకున్న రీతిగా ఇతరులు కూడా పొందుకోలేక మరి చీకట్లో మగ్గిపోతూ వారు నూతన సృష్టిగా మార్చబడలేదు. మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తారు? అందరూ కూడా న్యూ ఇయర్ అంటే కొత్తగా సంవత్సరం. ఏంది కొత్తగా సంవత్సరం అంటే? మరి 365 రోజులు అయిపోయి మరలా 365 రోజు ఈ రోజుతోనే స్టార్ట్ అవుతాయి. ఒక సంవత్సరం 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు పెరుగుతుంది. ఒక రోజు అది ఎందుకు పెరుగుతుంది అర్థం కావడంలే. లీవ్ సంవత్సరం అంటారు దాన్ని. ఒక రోజే పెరుగుతుంది. సంవత్సరం అంతా 365 రోజులు ఉంటే 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు పెరుగుతుంది. 365 రోజులు అవుతుంది. దానివల్ల మనకేమన్నా లాభమా? ఏమీ లేదు. కానీ ప్రేమైన బిడ్డలారా, ఎన్ని రోజులు ఉన్నాయనేది కాదు నీకు కావాల్సింది, ఎన్ని నెలలు నీ చేతిలో ఉన్నాయని కాదు, నువ్వు ఎంతకాలం బతికి ఉన్నది కాదు నీకు కావాల్సింది, నువ్వు నూతన సృష్టిగా ఎంతకాలం దేవుళ్ళో ఉన్నావు. నువ్వు కొత్తగా మార్చబడిన దగ్గర నుంచి, నీ మనసు కొత్తగా మారిన దగ్గర నుంచి, నువ్వు దేవుడు కొత్తగా తెలుసుకున్న దగ్గర నుంచి నువ్వు చనిపోయేంత వరకు ఎంతవరకు నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఎంతవరకు నువ్వు దేవుళ్ళు ప్రతిష్ఠ చేయబడి నమ్మకంగా నీ వలె ఎంతమందిని ప్రతిష్ఠ చేస్తున్నావు దేవుని సన్నిధిలో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. నువ్వు మారడమే కాదు కానీ నీకులాగా అనేకులను మార్చి నువ్వు ప్రతిష్ఠ చేయబడిన రీతిగా దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు అర్పించుకునే రీతిగా అనేకులను దేవుని వైపు నడిపిస్తూ వారికి కూడా ప్రతిష్ఠ చేయబడి పవిత్రంగా నువ్వు దేవునికి అప్పచెప్పాలి. అదే దేవుడు మనం చెబుతున్నటువంటి గొప్ప విషయం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక మంచి మాట మనకు దేవుడు చెబుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం కనుక చూసినట్లయితే ఇక్కడ దేవుడు అన్నాడు కదా, చూడండి ఆ మాట. నీకు ఇచ్చేదను, చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమన్నాడంట? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె. అంటే మనకు ఉండేది రాతి గుండెనా? మీరు చెప్పండి. ఇప్పుడు మనకి మాంసం గుండె రాతి గుండె ఉంది అసలు లోపల ఏముందంటారు? మాంసం గుండెనా? మరి మాంసం గుండె ఎంత ఇస్తానన్నాడు ఏంటి దేవుడు? మళ్ళీ అంటే నేను మాంసం గుండె, కానీ నువ్వు ఏం చేసుకున్నావు? రాతి గుండెగా మార్చుకున్నావు. రాతి హృదయంగా నువ్వు మార్చుకుంటే అన్ని కరుడు గట్టి పనులే.
అన్ని కఠినమైన పనులే. నీ రాయిగా గట్టిగా ఉన్న నీ హృదయాన్ని మెత్తని హృదయంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హిందీలో చదువుకున్నా, मैं तुमको नया मन दूंगा और तुम्हारे भीतर नई आत्मा उत्पन्न करूंगा और तुम्हारे देह में से पत्थर का हृदय निकाल कर तुमको मांस का हृदय दूंगा. ఏమన్నాడంట, నీ రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని నీకు అతికిస్తాడు. నువ్వు నూతన స్వభావంగా మార్చబడాలంటే, నూతన హృదయం అంటే నూతన హృదయం అంటే ఆ హృదయం తీసి ఇంకో హృదయం పడతాడని కాదు అర్థం. నీకు కలిగి ఉన్న హృదయంలోనే నువ్వు ఏదైతే లోకానుసారమైన రాళ్ళను తెచ్చిపెట్టుకున్నావో ఆ రాళ్ళన్నీ తీసేసి నువ్వు మెత్తని హృదయం కలిగిన వాడే, మాంసపు హృదయం కలిగిన వాడే. అంటే దాని అర్థం ఏంటి? మంచి పనులు చేస్తూ, నీ స్వాభావికమైన దేవుని స్వాభావికమైన సిద్ధాంతాలను పాటిస్తూ, నీ మనసు లోతుల్లో ఒకవేళ అతని ఎదుటి వ్యక్తి పైన కోపం ఉన్న, ద్వేషం ఉన్న వాటిని పక్కన పెట్టేసి అవి తొలగించుకొని నువ్వు ప్రేమగా మాట్లాడి నీకు దేవుడు ఆజ్ఞాపించిన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, వాక్య బోధనను బోధిస్తూ, క్రమబద్ధమైన జీవితాన్ని నేను ఎలా జీవిస్తున్నానో ఇతరులు కూడా జీవించాలని మంచి ఉద్దేశం కలిగి నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేసి క్రమబద్ధమైన విశ్వాస సహితమైన మరి దేవుడికి ఇష్టమైన ప్రీతికరమైన జీవితాన్ని అవలంబిస్తూ ఇంకొకరికి నేర్పిస్తూ అలా ఉంటే మన హృదయం ఎలా ఉంటుందంట? నూతనంగా ఉంటుంది, మెత్తని హృదయంగా ఉంటుంది. ఒకరిని మనం తిట్టారని లేదా ఒకరు మనం దేశించారని నువ్వు కూడా దేశించి నువ్వు కూడా తిడితే ఏంటి లాభం? నీ రాజుకుండే కదా. ఒకరి మీద కక్షాదింపు చేయడం వల్ల లేదా ఒకరిని చంపడం అంటే ఎంత కిరాతకమైన పని అండి. మరి మనుషులు ఒకరినొకరు చంపుకున్నారు, ఒకరినొకరు నిందించుకున్నారు, ఒకరి సొమ్ము ఒకరు తీసుకుంటూ వారి హృదయం ఏమైపోయింది? రాతిగుండగా మారిపోయింది. దేవుడు అన్నాడు కదా, అలా కాదు, ఆ రాతి గుండెను మరల్చి మాంసపు గుండెగా నీకు ఇస్తాను. ఇంతవరకు నీ మనసులో ఉన్న, నీ రాతి గుండెలో ఉన్న ఆ రాళ్ళేంటి? పాపం, శాపం, క్రోధం, లోభం, మదం, మత్సరము, ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. నీ హృదయంలో సాతాను సంబంధమైన క్రియలు, ఆలోచనలు ఇవే రాళ్ళగా మార్చి నీ గుండెను ఏం చేసాయి? రాయిగా మార్చి. అందుకే దేవుడు అన్నాడు కదా, నీ రాతి గుండెను మాంసపు గుండెగా నేను మారుస్తాను, ఈ సాతాను క్రియలన్నీ పక్కన పెట్టేసి నేను నా ఆత్మని నీకు అనుగ్రహిస్తాను, నా శాంతిని నీకు ఇస్తాను, నా ప్రేమ నీకు పంచుతాను, నాకున్న జ్ఞానం నీకు ఇస్తాను, నా దగ్గర సంపద నీకు ఇస్తాను, నా దగ్గరున్న అన్నిటిని నీకు ఇస్తాను, నా రాజ్యమే నీకు ఇస్తాను, నువ్వు నా కుమారుడుగా కుమార్తెగా ఉండడానికి నేను నిన్ను అర్హత కూడా కల్పించాను, నా రక్తంతో నిన్ను కొనుక్కున్నాను. అయినప్పటికీ కూడా నువ్వు లోకంలో కలిసిపోయి రాతి గుండెగా మారిపోయి నూతన స్వభావంగా మార్చబడి నువ్వు మరలా పాత పద్ధతిలోనే పోతే అది ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టమైనది కాదు. పందిని కడిగి మరలా వదిలేస్తే ఏమవుతుందంట? అది మరలా బుడతలోనే దాని స్వభావం మార్చుకోదు. మరి ఈ లోకంలో చాలా మంది అదే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియమైన దేవులారా, ఇంకోసారి చూద్దాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందించి నా కట్టలను అనుసరించి వారిగాను నా విధులను భయపడి వారిగాను మిమ్మల్ని చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తాడట, ఆజ్ఞను పాటించాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఏదో రాతి గుండెని తీసేసి మెత్తని గుండెని పెడతాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రియమైన, ఇంతవరకు నువ్వు ఏదైతే మంచిది అనుకున్నావో అది చెడ్డదని నీకు తెలియాలా. ఇంతకాలం నువ్వు లోకంలో జీవించిన జీవితం అంతా కూడా అది కఠినంగా జీవించమని, అది రాతి గుండెకరంగా నువ్వు జీవించమని అది నీకు తెలిసినప్పుడు నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీ ఆలోచన మారుతాయి. ఈరోజు ఎంతో మంది కరుడు పెట్టిన నేరస్తులు మారిపోతున్నారు. ప్రియమైన దేవుడు, ఎంతో మంది భయంకరమైన ఉగ్రవాదులు మారిపోతున్నారు, ఎంతో మంది నాస్తికవాదులు మారిపోతున్నారు. వాళ్ళందరూ కఠిన హృదయం కదా, రాతి గుండె కదా వాళ్ళది. అవును, వాళ్ళు రాతి గుండె కదా, ఏం చేస్తారంట? కఠినంగా మాట్లాడతారు, ఊరుకుంటే కోప్పడతారు, ఊరుకుంటే తిడతారు, కొడతారు, అవసరమైతే చంపుతారు.
వాళ్ళు ఇష్టానుసారం వచ్చి వాళ్ళకి అడ్డు చెప్పే వాళ్ళు ఎదిరించే వాళ్ళు లేరు, అందుకే వాళ్ళు కఠినంగా ఉంటారు. కానీ దేవుడు అంటాడు కదా, అలా కాదు. ఇంతే కఠినంగా ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. మొన్న కూడా చెప్పుకున్నాం, ద మోస్ట్ వైలెంట్ మ్యాన్ ఎవరో తెలుసా? పౌలు. అపోస్తలుడైన పౌలు మోస్ట్ వైలెంట్. రక్తం చూడండి ఆయనకి నిద్ర పట్టదో, పొద్దున లేవలేడు. అలాంటి వైలెంట్ నేచర్ కలిగిన స్వభావం కలిగిన ఆ వ్యక్తి ఏమైపోయింది తెలుసా? ప్రేమ నూతన సృష్టిగా మార్చబడేది. నూతన స్వభావం ఆయనలో కలుగజేశాడు దేవుడు. ఈ మాట సంపూర్ణంగా 100% పౌలు గారికి ఆపాదించవచ్చు. మారిపోయిన తర్వాత అంతకుముందు ఎలా ఉండదు తెలుసా? గుర్రం మీద ఎక్కేవాడు, కత్తులు ఉంటాయి ఆయన దగ్గర, గర్వంతో కూడిన, అహంకారంతో కూడిన, పవర్తో కూడిన ఒక రకమైన అధికారంతో ఆయన విర్రవీగేవాడు, దూషించేవాడు, నోరెత్తితే భయంకరమైన బూతులు తిట్టేవాడు, దుర్భాషలాడేవాడు, దూషించేవాడు, కుదిరితే చంపేసేవాడు. అలాంటి కిరాతకమైన వ్యక్తి, దుర్మార్గంగా ఉన్న వ్యక్తి ఏమైపోయాడంటే, ఎప్పుడైతే దేవుడు ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడాడో తక్షణమే ప్రేమ నూతన సృష్టిగా మారి, తన హృదయంలో ఏముంది తెలుసా? అందరూ చంపాలని కఠినం కలిగి ఉన్నాడు. తన గుండె ఏమైపోయిందంటే రాతి గుండెగా మారిపోయింది. అందరూ చంపేలా యేసయ్య పేరుతే వాళ్ళందరూ చంపాలని అదే దమస్కస్ పట్టణానికి వెళ్ళే క్రమంలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత ఏమైపోయింది తెలుసా? తన కఠినమైన హృదయం రాతి గుండె మాంసపు గుండెగా మారి ఏ పట్టణానికైతే చంపడానికి వెళ్ళాడో అదే పట్టణంలో ఈరోజు దేవుడిని ప్రకటిస్తూ నూతన వ్యక్తిగా, నూతన స్వభావం కలిగిన, మాంసపు హృదయం కలిగిన వాడిగా పౌలు మార్చబడి యేసయ్యను సర్వలోకానికి చాటి చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి ఏదో తెలుసా? ఎంతమంది ఎంతగా కొట్టినా, తిట్టినా, చీటి చెండాడినా కూడా ఆయన వెనకడుగు వేయలే. ఒకవేళ ఆయన అనుకోవచ్చు, ఈ బైబిల్ పక్కన పెట్టి, ఈ ధర్మశాస్త్రం పక్కన పెట్టి, నేను పాత పౌరులు కనుక అయితే ఒక్కొక్కటి సంగతి చూస్తా అని చెప్పేవాడే ఒకవేళ. కానీ ప్రేమ ఆ మాట ఆయన నోట్లో నుంచి ఎప్పటికీ రాలే. నేను పాత సౌలు కనుక అయితే ఇప్పటికీ నా కోసం వెయిట్ చేస్తుంది కుర్చీ, నా అధికారం, నా గుర్రం, నా కత్తులన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి, దానికి ఏం పొదులు తగ్గల. పొరపాటు నేను పాతవాడిని అయ్యానా అంతే అని అన్నాడా? లేదు. ఒక్కసారి నువ్వు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత, ఒక్కసారిగా నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడిన తర్వాత, దేవుని సొత్తుగా నువ్వు మార్చబడిన తర్వాత, దేవుని సృష్టిగా నువ్వు అయిపోయిన తర్వాత మరలా నువ్వు పాత పద్ధతిలోకి వెళ్ళవలసిన అవసరం కానీ ఆధిక్యత కానీ ఏ మాత్రం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. వద్దులండి. కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. కీర్తనలు 51:10. కీర్తనలు 51వ అధ్యాయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. చాలండి. ప్రియమైన స్థిరమైన మనసు అది ఎలా పుట్టించాలంట? నూతనంగా పుట్టించాలంటే ఆల్రెడీ ఉంది, దాన్ని తీసేసి. ఈ రోజుల్లో ఏం చేస్తారంటే ప్రియమైన బిడ్డరా, ఫస్ట్ శుద్ధ హృదయం కలుగజేయమన్నాడు కదా. శుద్ధ హృదయం అంటే ఏంటి? ఒకరి ఎదుగుదల చూసి వారు లేనివాడు శుద్ధ హృదయం లేనివాడు కాదు. ఒకడు బాగుపడుతుంటే చూస్తూ తట్టుకునే వాడు మంచి మనసు ఉన్నవాడు కాదు. ఒకరినొకరు విమర్శించుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరి గురించి ఒకరు ఇబ్బంది పెట్టుకునే వాళ్ళు శుద్ధ హృదయం కలిగిన వాళ్ళు కాదు. అందుకే అంటున్న కీర్తనకారుడు, నాకు శుద్ధ హృదయము. నన్ను ఎంతమంది నిందించినా, ఎంతమంది దూషణలో దావీదు అంటాడు, దావీదును అలా
కొండల్లో, లోయల్లో, ఆ అడవుల్లో పోతుంటే అనవసరంగా ఒక వ్యక్తి, షిమి అనే వ్యక్తి దారుణంగా శపిస్తున్నాడు, తిడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. పక్కనుండి ఆయనకు దావీదు గమ్మునున్నాడు కానీ, మౌనంగా ఉన్నాడు కానీ, పక్కనుండే వ్యక్తి అన్నాడు, ఏంది నాయన వీడంతా తేలుద్దాం అంటే, వద్దొద్దు, వాడి మరణవాడు అని వాడు చెప్పించిన ఇబ్బంది ఏం లేదు. వాడు ఎంత చెప్పించుకున్నావు, వారు నొప్పి పుట్టేంత వరకు కూడా చెప్పించుకొని మనకి ఇబ్బంది లేదు. ఎందుకనంటే దేవుడు నాకు ఏమిచ్చాడు? ఓర్పునిచ్చాడు, సహాయాన్ని ఇచ్చాడు. నాలో నూతన స్వభావం వచ్చింది, నాలో నూతన హృదయం దేవుడు పెట్టాడు. నేను క్షమించే గుణం నాకు దేవుడు ఇచ్చాడు. నాలో శుద్ధంలో వాడు పనికిమాలిన మాటలు మాట్లాడని, వాడు చెప్పిస్తున్నాడని, వాడు ఏదో చేస్తాడని నేను కూడా వాడి మీద ప్రతిదాడి చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు మిత్రమా అని చెప్పి దావీదు మౌనంగా నా దేవుడే చూసుకున్నాడని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే అన్నాడు కదా, శుద్ధ హృదయం నాకు కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా. స్థిరము లేని మనసు కూడా ఉందని మరి అర్థం, అంతేనా? స్థిరంగా లేకుండా చంచలమైన మనస్సు భావం కలిగిన వారు ఎంతో మంది ఈ లోకంలో లేకపోలేదు. చంచలమైన స్వభావం అంటే ఈ రోజు మంచిగా చెప్తారు, రేపొద్దున మళ్ళీ ఆ మాట మారుస్తారు. ఈ రోజు కరెక్ట్ గా రేపొద్దున బిహేవియర్ మార్చేస్తారు. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రీతి కొన్నది దేవుడైతే, ఆ దేవుడి కుమారుడుగా కుమార్తెగా పిలువబడుతున్న మనము, పేరు పెట్టబడిన మనము, ఆ రక్తంలో కడగబడిన నీవు నేను అదే స్థిరంగా నిన్న నేడు నిరంతరం ఏ రీతి కొన్న దేవుడు ఏ విధంగా ఉన్నాడో అదే రీతిగా మనము మన మాటల్లో గాని, మన వ్యవహారంలో గాని, మన యొక్క పనుల్లో గాని ఎక్కడ కూడా తేడా కనిపించకూడదు. స్థిరమైన మనసు కలిగిన వారిగా, స్థిరమైన వాక్యం ఎరిగిన వారిగా, స్థిరమైన విశ్వాసం కలిగిన వారిగా, స్థిరమైన భక్తి కలిగిన వారిగా, స్థిరమైన క్రైస్తవుడుగా నువ్వు చనిపోయేంత వరకు నువ్వు నిలబడగలిగినట్లయితే దేవుడు మరి అంతకంటే ఆయనకు సంతోషం ఏది ఉండదు. అందుకే ఈ నూతన సంవత్సరంలోకి నిన్ను నన్ను సజీవంగా తీసుకొచ్చాడు. గతించిన సంవత్సరం అంతా ఎన్ని ఆటుముట్లు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నారో, ఎంత ఆర్థిక ఇబ్బందులు అవన్నీ మీకు మాత్రమే తెలుసు అని అనుకుంటున్నారా? కాదు కాదు, దేవునికి కూడా తెలుసు. దేవుని అనుమతి లేనిది ఏది మీ దగ్గర రాదు. కానీ ఈ సంవత్సరం నీకోసం ముందుగానే అడ్వాన్స్ గా ఏవి ప్రణాళికలు సిద్ధపరచాడు, ఎన్ని బహుమతులు నీకోసం దాచి ఉంచాడు, ఎన్ని ఆశీర్వాదాలు నీకోసం దాచి ఉంచాడు, ఎంత దీవెన నీ మీద ఉందో, ఎంతగా నిన్ను గొప్ప స్థాయిలో పెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. కేవలం దేవుని యొక్క లెక్కలోనే ఉంది. దానిని మనం పొందుకోవాలంటే ఈ సంవత్సరాలకు పెట్టిన మనము స్థిరమైన మనసు కలిగిన వారిగా ఉండాలి. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనము పొందుకోవాలి, దేవుని అడగాలి, అలా జీవించాలి. లేకపోతే ప్రేమ నిలబడ్డారా, ఆయన ప్రణాళికలో ఉన్న ఈ నూతన సంవత్సరంలో నీకు ఇవ్వవలసిన నీ దగ్గరికి రాకుండా అలా సాయంత్రం ఆ ప్రశాంత్ వాడు ముందుగా రెడీగా ఉంటాడు. నిన్ను ఎదగనివాడు, నిన్ను వదలనివాడు, నిన్ను మనశ్శాంతి కొననివాడు. వాడి పని ఏంది? ఎప్పుడెప్పుడు వాడిని బాధ పెట్టాలా, ఎప్పుడెప్పుడు రెచ్చగొట్టాలా, ఎప్పుడెప్పుడు వాడిని ఇసిగించాలా, ఎప్పుడెప్పుడు వాడిని సోదలో పడాలని వాడి ఆలోచన. అది కొత్త సంవత్సరం అయినా సరే, పాత సంవత్సరం అయినా సరే, నీ పుట్టినరోజైనా సరే, నీ వివాహం అయినా సరే, ఏ సందర్భం వాడికి ఏమి ఉండదో ఎప్పుడు నిన్ను శోధించాలి, హింసించాలి. ఎందుకంటే దేవుని పిల్లలంటే వాడికి నచ్చరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నూతన హృదయాన్ని మనకుందని నమ్మాల. స్థిరమైన మనసు దేవుడు మనకి ఇచ్చాడని నమ్ముదాం. స్థిరమైన మనసు కలిగిన మనము, మాంసపు హృదయం కలిగిన మనము, నూతన సృష్టిగా మార్చబడిన మనము మరి దేవుడికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడాలి. ఈ లోకంలో నీ విశ్వాస యాత్రలో, నీ విశ్వాస యాత్ర ఏ కలంకము, ఏ మచ్చ నీ మీద ఉండకూడదని నువ్వు ప్రయాసపడుతూ దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు ప్రతిరోజు వాక్యం ద్వారా పవిత్రపరుచుకుంటూ ఉండాలా. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన మనము 2 నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, మీ తరం తర్వాత రాబోయే తరాన్ని మీరు దేవుడికి ప్రతిష్ఠ చేయాలి. ఈరోజు ప్రతిష్ఠ చేసేవాళ్ళు తక్కువైపోయారు. అంటే దేవుడికి అర్పించేవాళ్ళు, దేవుని సేవ చేసేవాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మీ తర్వాత మీ ద్వారా వచ్చే కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవునికి ఎవరో ఒకరిని ప్రతిష్ఠ చేస్తామని
తీర్మానం తీసుకోండి. హన్నాకు సంతానం లేదు, ఏడ్చింది, దుఃఖపడింది, బాధపడింది, ప్రవక్తపై ప్రార్థన చేసి అడిగింది. ఆయన అన్నాడు, ప్రార్థన చేసుకోమా. ఒక తీర్మానం తీసుకుంది. ఆయన ఏం చెప్పాలా? అయ్యా, ఒకవేళ నాకు బిడ్డ కనుక ఇస్తే, ప్రథమ సంతానాన్ని ఇస్తే నాకు ఖచ్చితంగా ఆ బిడ్డను నీకు ప్రతిష్ఠ చేస్తానని చెప్పి ఆమె నిర్ణయం తీసుకుంది. సంవత్సరం గడిచింది, ఆమె గర్భవతి అయింది, కుమారుని గడింది. ఇంకొక నిర్ణయం కూడా తీసుకుంది. ఏ 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో పెళ్లి చేసి పంపిస్తా అని చెప్పి ఆమె అనుకోలే. పెళ్లి బిడ్డరా, ఆయన పాలు విడిచిన వెంటనే పాలు తాగడం మానివేసిన వెంటనే తక్షణమే లేట్ చేయకుండా దేవుని సన్నిధిలో పరిచయం చేయడానికి వదిలిపెట్టేస్తానని ఆమె తీర్మానం చేసుకుంది. బహుశా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండొచ్చు. చిన్న వయసులో తీసుకొచ్చేసి ఆమె దేవుని సన్నిధిలో, ఇదిగో దేవుని సన్నిధి అని చెప్పి అతనికి పరిచయం చేయగానే ప్రియమైన ఆ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. విన్న వెంటనే ఆశ్చర్యం వేస్తుంది. ఆ బిడ్డ అక్కడే యెహోవాకు సాష్టాంగపడి మొక్కాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చేస్తారు ఈరోజు అలాంటి పిల్లలు? దేవుని సన్నిధికి రాగానే నమస్కరించేవారు తక్కువైపోయారు, ప్రార్థన చేసేవారు ఆ కాలంలో సాష్టాంగపడి దేవుడికి మొక్కారట. అలా చేయకపోయినా కనీసం ప్రార్థన చేయాలని చర్చలకు వచ్చి ప్రేమ దేవుడు. మరి మన పిల్లలు, నెక్స్ట్ జనరేషన్, దేవుడు కోరుకుంటుంది ఒకటే, నీ తర్వాత నీ తరం వారు దేవునిలో ఉండాలా, ఎదగాల, స్థిరంగా ఉండాలా, బలంగా ఉండాలా, నమ్మకమైన వారిగా ఉండాలా. ఆ విశ్వాసతను, ఆ భక్తిని కోల్పోకూడదు. దేవుడు ఎప్పుడు చెప్పే మాట అంతే, నీ పితరులు చేసిన భక్తిని, నీ పితరులు చేసిన విశ్వాసాన్ని, నీ పితరులు కనిపించిన నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోవద్దు, దానిని కొనసాగించు. అదే దేవునికి ఇచ్చినటువంటి దీవెన. దానిలోనే ఎంతో దీవెన, దానిలోనే ఎంతో ఆశీర్వాదము కలిగి ఉంది, మిళితమై ఉంది. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సేవలో ఏ రీతిగా ఉన్నామనేది మనము